ధ్వని గాలిలో ప్రయాణిస్తున్నప్పుడు సంపీడన మరియు విరళీకరణలను ఏర్పరుస్తుంది. అనగా ఇది ఏదైనా ఒక వస్తువు కంపిస్తుంది అనుకుందాం. ఇది కంపిస్తున్నప్పుడు గాలిలో కణాలు ముందుకి వెనక్కి కంపిస్తూ ఉంటాయి. అలా కంపిస్తున్నప్పుడు ఈ ప్రదేశంలో చూడండి, అత్యధిక సాంద్రత కలిగిన కణాలు ఉంటాయి. అలాగే ఇక్కడ కనిష్ట సాంద్రత ఉంటుంది. సో ఏ ప్రదేశంలో అయితే గరిష్ట సాంద్రత ఉంటుందో ఆ ప్రదేశాన్ని మనం సంపీడనము అంటాము. అలాగే ఏ ప్రదేశంలో అతి తక్కువ అంటే కనిష్ట సాంద్రత ఉంటుందో దాన్ని మనం విరళీకరణము అని అంటాం. సో ఈ విధంగా మనకి ఇక్కడ సంపీడనం ఏర్పడుతుంది, ఇక్కడ సంపీడనం ఏర్పడుతుంది, అలాగే ఇక్కడ సంపీడనం ఏర్పడుతుంది. సో ఈ విధంగా సంపీడన మరియు విరళీకరణాల శ్రేణి అనేది ఏర్పడుతుంది. సో ఇక్కడ మనకి సాంద్రత కనిష్టంగా ఉంది కాబట్టి దీన్ని విరళీకరణం అంటాం. అలాగే ఇక్కడ కూడా సాంద్రత తక్కువ ఉంది కాబట్టి దీన్ని కూడా విరళీకరణము అని అంటాం. సో ఈ విధంగా గాలిలో ధ్వని ప్రయాణిస్తున్నప్పుడు సంపీడన మరియు విరళీకరణాలు అనేవి ఏర్పడుతూ ముందుకు సాగుతూ ఉంటుంది. ధ్వని ప్రసరణ దిశలో యానక కణాలు ముందుకు వెనక్కి కదులుతూ ఉంటాయి. సో అటువంటి తరంగాల్ని మనం ఏమంటాము అంటే అనుదైర్ఘ్య తరంగాలు అని అంటాం. అంటే ఏ తరంగాల్లో అయితే యానక కణాలు ముందుకి వెనక్కి కదులుతూ ఉంటాయో సో వాటిని మనం అనుదైర్ఘ్య తరంగాలు అని అంటాం. అంటే ధ్వని ఈ దిశలో ప్రయాణిస్తుంది. సో అలాగే ఈ కణాలు అనేవి ముందుకి వెనక్కి లాగా ధ్వని ప్రసరణ దిశలోనే కదులుతూ ఉంటాయి. సో కాబట్టి మనం ధ్వని తరంగాల్ని మనం అనుదైర్ఘ్య తరంగాలుగా మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ధ్వని అనేది తరంగ రూపంలో ప్రయాణిస్తుంది కాబట్టి ఇక్కడ తరంగ లక్షణాల గురించి మనం మాట్లాడుకోవాలి. దాంట్లో మొదటిది పౌనఃపున్యము, కంపన పరిమితి, తరంగం యొక్క వేగము, కాల పరిమితి, అలాగే తరంగ ధైర్యం. సో ఫస్ట్ వచ్చేసి పౌనఃపున్యం. పౌనఃపున్యము అంటే సాధారణంగా ఒక సెకను కాలంలో ఒక వస్తువు చేసినటువంటి కంపనాల సంఖ్యను పౌనఃపున్యము లేదా తరచుదనము అంటారు. అంటే ఈ వస్తువు ఒక సెకనులో 100 కంపనాలు చేస్తే అప్పుడు దాన్ని మనం 100 హెర్ట్జ్ అని సూచిస్తాము. అంటే ఆ వస్తువు ఒక సెకనులో 100 కంపనాలు చేస్తుంది అని అర్థం. అలాగే కంపన పరిమితి. ఈ కంపన పరిమితి అంటే ఇక్కడ సంపీడన మరియు విరళీకరణాలు ఉన్నాయి. సో మధ్యలో ఏమవుతుందంటే ఒక సగటు సాంద్రత ఉంటుంది. ఈ సగటు సాంద్రత నుండి ఈ గరిష్ట సాంద్రతకు లేదా ఈ సగటు సాంద్రత నుండి ఈ కనిష్ట సాంద్రత మధ్య దూరాన్ని ఏమంటాము అంటే ఈ కంపన పరిమితి అని అంటాము. దీన్ని మనం ఏ అనే అక్షరంతో సూచించవచ్చు. సో అలాగే దాన్ని సెంటీమీటర్స్ లో లేదా మీటర్స్ లో కొలుస్తాం, ఎందుకంటే దూరం కాబట్టి. అలాగే కంపనము లేదా తరంగం యొక్క వేగం. తరంగం యొక్క వేగము అంటే ఒక సెకను కాలంలో ఆ తరంగము ప్రయాణించినటువంటి దూరాన్ని మనం వేగము లేదా తరంగ వేగము అంటాము. దాన్ని మనం ఈ పౌనఃపున్యము మరియు తరంగ దైర్ఘ్యం రెండింటి యొక్క లబ్ధంగా మనం రాయవచ్చు. అలాగే కాల పరిమితి. ఒక కంపనానికి పట్టే కాలాన్ని కాల పరిమితి అని అంటారు. ఉదాహరణకు ఇక్కడ ఒక వస్తువు యొక్క ఫ్రీక్వెన్సీ లేదా పౌనఃపున్యము 100 హెర్ట్జ్ అనుకుందాం. అంటే ఒక సెకండ్ లో ఇది 100 కంపనాలు చేస్తుంది. అయితే ఒక కంపనానికి ఎంత టైం పడుతుంది అన్నప్పుడు మనం ఏం చేస్తాము అంటే 1/100 రాస్తాం. అంటే ఒక కంపనానికి ఎంత టైం పడుతుంది. సో అనగా ఇక్కడ 1/f అని మనం రాసుకోవచ్చు. అలాగే తరంగ ధైర్యం. తరంగ ధైర్యము అంటే ఏమైనా రెండు వరుస సంపీడనాలు లేదా ఏమైనా రెండు వరుస విరళీకరణాల మధ్య దూరాన్ని మనం తరంగ ధైర్యము, ఆ తరంగం యొక్క తరంగ ధైర్యము లాంబ్డాతో సూచిస్తాం. మీరు ఈ రెండు సంపీడనాలు లేదా ఈ రెండు విరళీకరణాలు ఏది తీసుకున్నా కూడా ఒక తరంగం యొక్క ఈ తరంగ ధైర్యం అనేది స్థిరంగా ఉంటుంది కాబట్టి ఇది తీసుకున్నా లేదా ఇది తీసుకున్నా కూడా ఆ రెండు సమానంగా అనేవి ఉంటాయి.